పేర్లు ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది, ఎవరి పేరు ఖరారు కాబోతుంది అనేది. ఇక స్థానిక రిజర్వేషన్లు ఎట్లా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఓవైపు, ఇక అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50% రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు మరోవైపు. రిజర్వేషన్ 30 రోజుల్లో ఖరారు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి సిచ్యువేషను మనం చూసినాం. సో 30 రోజులలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? త్వరగా తేల్చే దిశగా సర్కార్ కసరత్తు ప్రారంభించింది. అయితే బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచుతూ జీవో ఇవ్వొచ్చా? చట్టం లేకుండా ఉత్తర్వులు సాధ్యమేనా? అడ్వకేట్ జనరల్తో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు. ఇక రిజర్వేషన్ 50%కి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు పైన సమాలోచనలు. 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే ఛాన్స్. తొలుత ఏ ఎన్నికలనే దానిపైన స్పష్టత, ఇక ముందు పంచాయతీలేనన్న అభిప్రాయాలు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారాలు చేస్తున్నది. 42%కి పెంచుతూ జీవో ఇవ్వాలంటే చట్టపరంగా సాధ్యమేనా, లేక ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలా అనే దానిపై సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ను కోరింది. ఇక జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నా దానికి చట్టపరమైన ప్రాతిపదికత లేదన్న అంశం కూడా తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి మీ అందరికీ తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా మరి అమలు కాని పక్షంలో, అంటే ఇప్పటికే బీసీల 42% సంబంధించినటువంటి ఆ బిల్లును ఇటు ఉభయ సభల్లో, మండలిలో, అటు అసెంబ్లీలో, ఈ రెండిట్లలో కూడా ఆమోద ముద్ర వేసుకొని మరి గవర్నర్ నుంచి రాష్ట్రపతి పార్లమెంటు ముంగిటకు పోయింది. సో ఈ పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోద ముద్ర వేసుకోవాలి, అప్పుడు అమల్లోకి వస్తుంది. ఇది చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ప్రత్యేకమైనటువంటి ఏదైనా బీసీల రిజర్వేషన్ కోసము ప్రత్యేకమైనటువంటి జీవో ఏమైనా ఇస్తూ ఆ జీవోను జారీ చేస్తూ మరి 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమా కాదా, అట్లా అడ్వకేట్ జనరల్ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటూ మరి ఒకవేళ అట్లా సాధ్యం కాకపోతే ఓన్లీ పార్టీల పరంగా 42% ఇస్తే బాగుంటుందా, లేకపోతే పాత రిజర్వేషన్ ప్రకారం ఇస్తే బాగుంటుందనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందట. సో సుప్రీంకోర్టు తీర్పు ఏందో 50%కి రిజర్వేషన్లు మించొద్దని చెప్పింది. సో 50%కి మించకూడదు అన్నప్పుడు మరి దాన్ని ఎట్లా ఆలోచన చేయాలి, ఎట్లా దాన్ని ముందుకు తీసుకుపోవాలి, మరి 42% రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కసరత్తు చేస్తుంది. ఓవైపు లీగల్గా ఫైట్ చేస్తూనే, ఆల్ పార్టీతో ఢిల్లీకి మీటింగ్ పెట్టేటువంటి ఆలోచన చేస్తూనే, ఇంకోవైపు ప్రత్యేక జీవో కనుక తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమైనా రాజ్యాంగబద్ధంగా అవకాశాలు ఉన్నాయా, ఇబ్బందులు లేకుండా ఈజీగా అయ్యేటువంటి ఛాన్స్ ఉందా అని అడ్వకేట్ జనరల్ నుంచి సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ను అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా సాధ్యం కాకపోయినా, జీవో ఇబ్బందులు ఎదురైనా మరి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చూడాలి. మరి 3 నెలల టైం ఇచ్చింది, అంటే సెప్టెంబర్ 30 వరకు హైకోర్టు టైం ఇచ్చింది. ఈ సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి డెడ్లైన్ విధించింది. ఎన్నికల సంఘం 60 రోజులు టైం పడితే రాష్ట్ర ప్రభుత్వం మరి 30 రోజులలో రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నది. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఇక ఎన్నికల సంఘం బూతుల వారీగా మరి ఆ జాబితాను, ఓటర్ లిస్టులకు సంబంధించిన జాబితానో, లేకపోతే వాళ్ళ గుర్తుల కేటాయింపుకు సంబంధించిన జాబితానో, లేకపోతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని సెట్ చేయడమో, సిబ్బందిని అలర్ట్ చేయడమో, ఇట్లా వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందించుకుంటారు. కాబట్టి ఏం చేసినా 1 నెల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఉన్నది. ఈ నెల రోజుల్లోనే రిజర్వేషన్లని ఖరారు చేయాలి. అది ఎట్లిస్తారు, జీవోనా, లేకపోతే కేంద్రం మెడలు వచ్చి 42% రాజ్యాంగబద్ధంగా అమలు చేయిస్తారా, లేకపోతే పార్టీ పరంగా ఇస్తారా, ఏదో ఒక క్లారిటీ ఇచ్చి మాత్రం ఎన్నికలకు పోవాల్సిన అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్నది. రైట్, ఇక్కడ చూడండి. దహన సంస్కారాలు నిర్వహిస్తున్న మనవడు బతుకున్నప్పుడు పట్టించుకోలే, చనిపోతే వచ్చారా, మృత్యుడి 4 పిల్లలపై గ్రామస్తులు కన్నెరనట. ఇక మృతదేహం దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డగింత.